పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాంశాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుర్రాశి ఫలితాంశాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదం. అక్షరాలు చూసినట్టయితే ఏ, యో, బా, బి, బు, ధ, భ, ఢ అనేటువంటి ఈ 9 అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి మీ పేరులో మొదటి అక్షరంగా ఉంటే మీరు ధనుర్రాశి వారు. మరి ధనుర్రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం చూద్దాం. సంవత్సరం నుండి గురుడు సప్తమ స్థానంలో ఉంటాడు 3 నెలలు. అంటే మే 31 వరకు కూడా సువర్ణమూర్తిగా గురుడు సంచరిస్తాడు. తర్వాత జూన్ 2 నుండి 8వ స్థానంలోకి వస్తాడు. తర్వాత అక్టోబర్ మాసంలో చూసినట్టయితే 9వ స్థానంలోకి వస్తాడు. మరి 9వ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటాడు. జనవరి 25, 2027 నుండి మరలా కర్కాటక రాశిలో రజితమూర్తిగా గురుడు సంచరించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం శని వీరికి చతుర్థ స్థానంలో ఉంటాడు. అంటే అర్ధాష్టమ శని అంటాం మనం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. కాబట్టి వీరికి 4వ స్థానంలోకి శని రావడం వల్ల వీరికి సంవత్సరం అర్ధాష్టమ శని ఉన్నది. లోహమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు చూసినట్టయితే తృతీయ స్థానంలో భాగ్యస్థానమందు రజతమూర్తిగాను, డిసెంబర్ 5 నుండి 2, 8వ స్థానాల యందు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉంటారు. కాబట్టి 2 స్థానం అనేటువంటిది చాలా మంచి స్థానం కేతు స్థానంలో. కాబట్టి ఈ గ్రహస్థితి పరిశీలించగా ఆచితూచి అడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆచితూచి అడుగు వేయాలి తప్పకుండా. నోటిని కంట్రోల్ చేసుకోవాలి. కొత్త పెట్టుబడుల యందు కొంతవరకు నిదానించడం చాలా మంచిది. దగ్గరి వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల ముందు చేయి జాసేటువంటి పరిస్థితి వస్తుంది. కావున ఖర్చు విషయంలో పలు జాగ్రత్తలు మీరు వహించండి. శరీరం నంది కాస్త కాంతి తగ్గుతుంది. ఔషధ సేవం తప్పనిసరి, తప్పకుండా మందులు వాడాలి. నరములు నిస్సత్తుగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అకాల భోజనము, ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇతరుల విషయమై వివాదాలు, సోదరుల మధ్య స్థిరాస్తి విషయమై కోర్టు వివాదాలు, గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బంధువర్గం వారితో పూర్తిగా వ్యతిరేకమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్యా ఆటంకాలు కలిగేటువంటి అవకాశం ఉంది. వైద్య, విద్య, సాంకేతిక, న్యాయవాద రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కూరగాయలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నూతన పెట్టుబడులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. సినీ రంగాల వారికి ఆశించినంతగా ఉండదు. రైతులకు 2 పంటలు అనుకూలించినప్పటికీ కూడా కాస్త ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్థూలంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ధనుర్రాశి వారికి ఉన్నాయి. మరి వీరికి అదృష్ట సంఖ్య 3. మరి ధనుర్రాశి వారు శని దోష నివృత్తికై శని తైలాభిషేకం కావచ్చు, శని స్తోత్ర పారాయణం కావచ్చు, ప్రతి మంగళవారము గ్రావదేవతలకు సందర్శనం కావచ్చు, మరి దుర్గా సప్తశతి పారాయణం వినడం ద్వారా కావచ్చు వీరికి శని యొక్క బాధలు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. నీలా అంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మంత్రాన్ని 19,000 ఈ 365 రోజుల్లో జపించినట్టయితే తప్పకుండా ధనుర్రాశి వారి యొక్క ఫలితాంశాలన్నీ కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఇప్పటి వరకు ధనుర్రాశి వారి యొక్క ఫలితాంశాన్ని, అంటే 9 రాశుల యొక్క ఫలితాంశాన్ని మనం చూడడం జరిగింది.